లక్ష్మి, విశాఖ జిల్లాలో ప్రధానంగా చెప్పుకున్నట్టు విశాఖ ఉక్కుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరగడంతో అయితే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా హాహాకారాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఈ చోటు చేసుకున్నటువంటి ఘోర ప్రమాదం మనం చూసుకున్నది ఈ పారిశ్రామిక ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్మాగారంలోనే అత్యంత కీలకమైన స్టీల్ తయారీ విభాగంలో ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి స్టీల్ మెల్ట్ షాప్ లో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్టీల్ మెల్ట్ షాప్ లో సంబంధించి స్టీల్ మెల్ట్ అయినటువంటి స్టీల్ ల్యాడిల్తో పాటు దాన్ని రవాణా చేసుకుంటూ వస్తారు. అక్కడ నుంచి కూడా దాన్ని రకరకాల ఆకృతుల్లోకి మార్చేందుకు అయితే కనుక దీన్ని ఉపయోగించే పరిస్థితి. ఏదైతే స్టీల్ మెల్ట్ షాప్ లో 2లో జరిగినటువంటి ఈ ప్రమాదం అయితే కనుక ఆ మెల్ట్ షాప్ ల్యాడిల్ ఒక ఫ్రేమ్ నుంచి పూర్తి స్థాయిలో ల్యాడిల్ కింద పడడంతో పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆ స్టీల్ 1000 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అయితే కనుక ఆ స్టీల్ కూడా చాలా ద్రవంగా కూడా ఉంటుంది. అటువంటి వేడి ద్రవం కింద పడడంతో పెద్ద ఎత్తున మంటలు అయితే కూడా లేచిన పరిస్థితి ఉంది. ఆ మంటల ఉధృతికి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ పరిస్థితిలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గ్యాంట్రీ క్రేన్ ఏదైతే ఉందో ఆ గ్యాంట్రీ క్రేన్ కూడా మనం మంటల్లో పూర్తిగా కాలిపోతున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. విజువల్స్ లో చూసినట్టు పూర్తి స్థాయిలో ఆ గ్యాంట్రీ క్రేన్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక చాలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఈ ప్రమాదంలో ఈ హాట్ మెటల్ కింద పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి 9 మంది కార్మికులు అయితే కనుక మృత్యువాత పడినట్టుగా కూడా ఇప్పటికే మనకి సమాచారం అందింది. ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ లో చూసినట్టుగా కూడా చూస్తే కనుక మృతదేహాలు కూడా అసలు గుర్తించలేని విధంగా కూడా కాలిపోయినటువంటి కూడా మనకి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మరొక 7 క్షతగాత్రులను అయితే ఇమీడియట్ గా విశాఖలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే పూర్తి స్థాయిలో ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే అధికారులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ చేరుకొని అక్కడ మొత్తం పరిస్థితిని అయితే కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే సుమారుగా 150 మెట్రిక్ టన్నుల అటువంటి లిక్విడ్ స్టీల్ అయితే కనుక పూర్తి స్థాయిలో అక్కడ నేలపై పోయినట్టుగా కూడా ఇప్పటికే మనకి చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వస్తే తప్ప కూడా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నది అయితే మనకి కూడా చెప్పే పరిస్థితి మనకి కనిపించడం లేదు. అయితే ఏదైతే ఈ ల్యాడిల్ చూసుకున్నట్టయితే కనుక ఈ ల్యాడిల్ ద్వారా ఉక్కు ద్రావాన్ని అయితే కనుక తరలిస్తున్న సమయంలో ఇది జరిగింది కాబట్టి ఇది సాంకేతిక లోపమా, లేదంటే కనుక ఇక్కడ ఏదైతే అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే కనుక ఎందువల్ల జరిగింది అన్నది అయితే మాత్రం పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కూడా మాత్రం మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రమాదం జరిగిన ప్రాంతం చూసుకున్నట్టయితే కనుక ఈ స్టీల్ బీమ్స్ తయారు చేయడానికి ఈ ల్యాడిల్ ద్వారా దీన్ని తరలిస్తున్నట్టుగా కూడా మనకి తెలియవస్తుంది. అయితే అధికారులు ఈ ప్రమాదం సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున ఒక పేలుడి శబ్దాన్ని అయితే అక్కడ విన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా మనకి చెబుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఏం జరిగిందన్న ఒక భయానికి అయితే మాత్రం లోనట్టుగా కూడా మనకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక షాక్ గురైన పరిస్థితి కూడా ఉంది. అంటే ఏం జరిగింది అన్నది తెలుసుకునే లోపు వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగున కూడా వీళ్ళందరూ కూడా ముందుకు కదులుతున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకోవాలి ఇప్పటి వరకు కూడా 4 మృతదేహాలను మాత్రమే ఇక్కడ సేఫ్టీ సిబ్బంది కావచ్చు, లేదంటే రెస్క్యూ సిబ్బంది అయితే మాత్రం గుర్తించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే మిగిలిన 5 మృతదేహాలు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయా, లేదంటే గుర్తింపు కూడా అవకాశం ఉందా లేదా అన్నది అయితే మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గానే మనకి కనిపిస్తుంది. ఏవైతే మిగిలిన 5 మృతదేహాలు కూడా DNA పరీక్షలు నిర్వహించే అవకాశానికి ఉంటాయా లేదా అన్నది కూడా దాన్ని కూడా పరీక్షించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే 1000 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద హాట్ మెటల్ ఎప్పుడైతే బాడీ మీద పడుతూ పూర్తి స్థాయిలో అదంతా కూడా కరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే శరీరాలు కూడా పూర్తి స్థాయి ద్రవంతో పాటు కరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఉంది అని కూడా ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగిన నేపథ్యంలో అటువంటి పరిస్థితుల్ని ఎదురు చూస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భద్రతా ప్రమాణాలు సాధారణంగా చూసుకున్నది కనుక చాలా కఠినంగా కూడా అక్కడ వ్యవహరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే స్టీల్ మెల్ట్ షాప్ లో కూడా భద్రతా ప్రమాణాలను అయితే
పూర్తి స్థాయిలో పాటిస్తూ ఉంటారు. అయితే అంత భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ కూడా ఎలా ఈ ప్రమాదం జరిగింది అన్న దానిపై అయితే మాత్రం అందరూ కూడా అధికారులు అయితే తలలు పట్టుకున్న పరిస్థితి కూడా మనకి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఎవ్రీ ఎవ్రీ మంత్ కావచ్చు, ఏదంటే ఎవ్రీ 6 months ఒకసారి దీనిపై కూడా పూర్తి ఆడిట్ కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇంత ఆడిట్ జరిగినా కూడా ఇటువంటి ప్రమాదాలు సంభవించిన పట్ల అయితే మాత్రం ఇక్కడ అందరూ కూడా మొత్తం ఓవరాల్ గా అయితే మాత్రం ఇక్కడ అధికారులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, రెస్క్యూ బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే మాత్రం ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. మంటలు ఇప్పటి వరకు కూడా అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ కి ఇక్కడ సహాయక బృందాలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం లేకుండా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలను చేపట్టి మొత్తం మంటలను అదుపులోకి తెచ్చేందుకైతే మాత్రం వీళ్ళు సాయశక్తిలో కూడా మనకి ప్రయత్నాలు అయితే సాగిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడికి సాంకేతిక నిపుణులతో కూడినటువంటి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి అధికారులందరూ కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఈ ప్రమాదానికి కారణాలు, ఈ ప్రమాదం సంభవించినటువంటి నేపథ్యం కావచ్చు, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం సేకరించాలంటూ కూడా అధికారులను అయితే ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికీ ఈ ప్రమాద వార్త తెలియడంతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సైతం దీనిపై దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఎవరైతే ప్రమాదంలో గాయపడ్డారో వీళ్ళందరికీ కూడా ముందుగా వీళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలను అయితే కనుక ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులు కూడా ఆదేశించారు. అయితే ఎవరైతే గాయపడిన వారు అయితే ఉన్నారో వీళ్ళకి అత్యవసరంగా అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు అందించాలని, అవసరమైతే కనుక ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇక్కడ నుంచి ముంబైకి కూడా తరలించాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ సంబంధంలో ఈ దుర్ఘటనకు సంబంధించి చూసుకున్నట్టు కనుక ఈ విషాద ఛాయలు అలుముకోవడంతో అయితే మొత్తం ఒక తోటి కార్మికులు అందరూ కూడా వారితో అప్పటి వరకు పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒక్కసారిగా ఇలాంటి పరిస్థితిలో చూడడంతో అయితే మాత్రం కార్మికులు అందరూ కూడా చాలా వరకు భయానికి లోనైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకైతే మాత్రం యాజమాన్యం కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాద తీవ్రత పెద్ద ఎత్తున ఉండడంతో అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే మాత్రం చర్చనీయ అంశంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా విజయనగరంలో ఉన్నటువంటి విజయనగరం టూర్ లో ఉన్నారు. అయితే ఈ విషయం తెలియగానే పూర్తి స్థాయిలో అధికారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టు సిపి శంకరప్రద బాక్షి మీ ప్రమాద స్థలానికి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక కలెక్టర్ కూడా ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాద సహాయక చర్యలన్నీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. కమిషనర్ తో పాటు ఇటు పోలీస్, రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఓవరాల్ గా స్టీల్ ప్లాంట్ లో అక్కడ ఉన్నటువంటి ప్రమాద స్థలంలో ఉండి మొత్తం ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 9 మంది సజీవ దహనమయ్యారు. లాడల్ నుండి హాట్ మెట్ బకెట్లు కుప్పకూలాయి. దాంతో పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు మీద పడడంతో 9 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో 16 మంది కార్మికులు అక్కడ ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు. స్టీల్ మిల్లింగ్ స్టేషన్ 2లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి ముందు పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఇందులో 9 మంది మాత్రమే చనిపోయారా లేక ఇంకా ఉండి ఉంటారా అన్న విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం మంటల్ని అదుపు చేస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ లో ఇప్పటి వరకు ఈ స్థాయి